హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. నేను చెప్పే ప్రాసెస్లో కనుక చేశారంటే రెస్టారెంట్స్ కంటే కూడా చాలా అద్భుతంగా వస్తుందండి. ఈ బిర్యానీ ఎందుకంత స్పెషల్ అంటే ఈ చికెన్ దమ్ బిర్యానీలో చికెన్ పీసెస్ టెండర్గా ఫ్రై పీసెస్లా ఉంటాయండి. అయితే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? పక్కా మెజర్మెంట్స్తో చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసేద్దాం రండి. నేను ఇక్కడ 1 కిలోన్నర చికెన్ తీసుకుంటున్నానండి. చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కొని మనం ఏ బౌల్లో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నామో అదే బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ సాజీరా, 1 టేబుల్ స్పూన్ రాతి పువ్వు, 10 లవంగాలు, 10 యాలకులు, దాల్చిన చెక్క కొంచెం, జాపత్రి 1, అనాస పువ్వులు 4 అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో 5-6 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క చిన్న ముక్క, 3 అనాస పువ్వులు వేసుకోవాలి. అలాగే 5 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. 1½ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్లో సగం పౌడర్ ఈ చికెన్లో వేసుకోవాలి. 6 ఉల్లిపాయల్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని సగం ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా ఆకులు వేసుకోవాలి. అలాగే 1/2 లీటర్ పెరుగు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం ఫ్రెష్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు, పొడులు అన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఈరోజు మా ఇంటికి అమ్మ, అన్నయ్య ఫ్యామిలీ వచ్చారండి. హైదరాబాద్లో ఉంటారు. మా మేనల్లుడు, మేనకోడలు డానీ, డాలీకి నేను చేసే చికెన్ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టమండి. వాళ్ళకి హైదరాబాద్లో దొరికే చికెన్ దమ్ బిర్యానీ అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో నేను చేసే చికెన్ దమ్ బిర్యానీ అన్నా కూడా వాళ్ళకి అంతే ఇష్టమండి. మా డాలీ అండ్ డానీ కోసం ఈ స్పెషల్ రెసిపీ. ఈ చికెన్ని 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. మనం కేజీన్నర చికెన్ తీసుకున్నాం కదా, దానికి ఈక్వల్ క్వాంటిటీలో కిలోన్నర బాసుమతి రైస్ని తీసుకుని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకొని 3 బిర్యానీ ఆకులు, 2 టేబుల్ స్పూన్స్ సాజీరా, 6 యాలకులు, 2 అనాస పువ్వులు, దాల్చిన చెక్క చిన్న ముక్క, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 నిమ్మబద్దని వాటర్లో పిండుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాసుమతి రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో బాగా తిప్పుకొని రైస్ని ఉడకనివ్వాలి. రైస్ని 70% వరకు ఉడకనివ్వాలి. 70% అంటే మనం రైస్ని నొక్కినప్పుడు కొద్దిగా పలుకు ఉండాలి. రైస్ 70% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు రైస్ని ఇలా హోల్స్ ఉన్న గరిటెతో పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక పక్కన ఎక్కువ, ఒక పక్కన తక్కువ లేకుండా అంతా ఈక్వల్గా ఉండేటట్లు రైస్ని సర్దుకోవాలి. ఇప్పుడు చికెన్లో వేయగా మిగిలిన మసాలా పౌడర్ని కొంచెం ఈ రైస్ మీద చల్లుకోవాలి. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా చల్లుకొని పైన మిగిలిన రైస్ని కూడా వేసేసుకోవాలి.
ఇప్పుడు పైన కూడా మిగిలిన మసాలా పొడిని, ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు పాలల్లో నానబెట్టుకున్న సాఫ్రాన్ను కూడా వేసుకోవాలి. సాఫ్రాన్ కలర్ కోసం అండి. ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 20 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవడమేనండి. 30 మినిట్స్ అయిపోయిందండి. ఉడికిందో లేదో చెక్ చేద్దాం. చూడండి రైస్ ఎలా విచ్చుకుందో, చాలా బాగా ఉడికిందండి. స్మెల్ అయితే భలే వస్తుంది. రైస్ కూడా బాగా పొడిపొళ్ళాడుతూ వచ్చింది చూడండి. ఇంతేనండి, ఎంత సింపుల్గా అయిపోయిందో కదా. బిర్యానీ అయితే సూపర్గా వచ్చిందండి. కలర్ కూడా చూడండి ఎంత యమ్మీగా ఉందో. చూస్తేనే తినాలనిపించేంత టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి పొడి పొడిలాడుతూ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అబ్బా, ఎంత టేస్టీగా ఉందంటే అసలు ఈ బిర్యానీ ముందు రెస్టారెంట్ బిర్యానీస్ ఎందుకు సరిపోవండి, అంత అద్భుతంగా ఉంది. ఘాటు లేకుండా మసాలాలు, ఫ్రై ఆనియన్స్ కాంబినేషన్లో సూపర్గా ఉందండి. ఇక చికెన్ పీసెస్ అయితే సాఫ్ట్గా చికెన్ ఫ్రై టేస్ట్తో సూపర్గా ఉన్నాయండి. మీరైతే తప్పకుండా ఈ రెసిపీని ఈ సండే ట్రై చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.